సో అండం ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి? హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. నార్మల్ గా ఆడవాళ్ళకి ప్రతి నెల అండం పెరిగి విడుదలవ్వడం జరుగుతుంది. అండ్ అది విడుదలయ్యే టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి. సో ఎగ్ అనేది ఒకసారి రిలీజ్ అయ్యి ట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 24 అవర్స్ మాత్రమే అది అవైలబుల్ ఉంటుందండి. ఆ టైంలో స్పర్మ్స్ రీచ్ అవుతే, ఆ టైంలో స్పర్మ్ తో ఎగ్ ఇంటరాక్ట్ అవుతే తప్ప మనకు ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో యూజువల్ గా రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో మనము పీరియడ్ కన్నా 14 days ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది అని లెక్కేసుకొని ఆ టైంలో హస్బెండ్ వైఫ్ ని రెగ్యులర్ గా కలవమంటాం. అంటే ఓవ్యులేషన్ టైం అప్రాక్సిమేట్ గా క్యాల్కులేట్ చేసి దానికన్నా ఒక 3-4 days ముందు అండ్ 3-4 days తర్వాత రెగ్యులర్ గా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అన్న హస్బెండ్ వైఫ్ కలవమని చెప్తూ ఉంటాం. సో దీని వల్ల ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా స్పర్మ్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. బట్ అందరికి రెగ్యులర్ పీరియడ్ అనేది ఉండదు, కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. వీళ్ళలో ఓవ్యులేషన్ అనేది మనము టైం చేయడం కొంచెం కష్టమే. ఎవరికైనా కూడా పీరియడ్ కి నార్మల్ గా 14 days ముందు మనకు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, అంటే ప్రతి నెల 2 months ఒకసారి వస్తుంది అన్నా కూడా పీరియడ్ కి 14 days ముందు లెక్కేసుకొని వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. లేదా 6 months మెన్స్ట్రల్ క్యాలెండర్ అనేది వాళ్ళు వేసుకొని వస్తే ఏ టైంలో మీకు దాదాపుగా ఓవ్యులేషన్ జరుగుతుంది అనేది మేము క్యాల్కులేట్ చేసి చెప్పగలం. బట్ ఇవి కాకుండా ఇంకా మనము కాన్ఫిడెంట్ గా ఓవ్యులేషన్ టైం అనేది చెప్పగలగాలి అంటే ఒకటి LH టెస్ట్ కిట్స్ అనేవి ఉంటాయి అండి. సో ప్రెగ్నెన్సీ కిట్స్ లాంటివే ఉంటాయి. మీకు ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ కన్నా ఒక 4-5 days ముందు నుంచి ఈ కిట్ తోటి మీరు ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ తో టెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లానే ఉంటది. ఎప్పుడైతే 2 lines కనిపిస్తాయో, యూరిన్ శాంపుల్ మీరు వేసి 2 lines కనిపిస్తాయో అప్పటి నుంచి హస్బెండ్ వైఫ్ కలవడం స్టార్ట్ చేస్తే ఓవ్యులేషన్ జరగబోతుంది అని దాంట్లో మనకు తెలుస్తుంది అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాక్చువల్లీ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఇస్ ఫాలిక్యులర్ స్కాన్స్ అనమాట. సో సెకండ్ డే ఆఫ్ మెన్సెస్ నుంచి రెగ్యులర్ గా స్కానింగ్స్ చేపించుకుంటూ ఉంటే ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, ఫాలికల్ ఎప్పుడు పెరుగుతుంది, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫాలికల్ ఎప్పుడు రప్చర్ అవుతుంది అనేది మనము స్కాన్ ద్వారా చూసుకొని కూడా తెలుసుకోగలం. సో క్యాలెండర్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. అంటే దీనికి మీరు హాస్పిటల్కి వెళ్ళడము లేకపోతే ఇంకేదో మానిటర్ చేయకుండా కూడా మీరు తెలుసుకోగలరు. బట్ LH టెస్ట్ కిట్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ ఫాలిక్యులర్ స్కాన్స్. ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా ఖచ్చితంగా ఓవ్యులేషన్ ఎప్పుడు జరగబోతుంది అనేది కనిపెట్టుకొని హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.